కుశబ్ద అంధకారస్వ కుశబ్ద నిరోధక అంధకార నిరోధించిన కుశబ్దే. దీని యొక్క పదాలు ఎప్పుడో విన్నాను, ఒకటే క్షమించండి. గు అంటే చీకటి, గు అంటే తను నిరోధించేది. చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది గురువు అనే ఒక మహోత్కృష్టమైనటువంటి వ్యక్తి. అలాంటి గురువుల దగ్గర నేను చదువుకుని నేను ఎంత వాడిని అయ్యానంటే ముందుగా నేను వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను. నేను 97 జాబ్లో వచ్చిన తర్వాత బీఫార్మలో జాయిన్ అయ్యి తర్వాత 2005లో ప్రకాశరావుపేటలో వచ్చిన తర్వాత అక్కడ 20 మంది మాత్రమే పిల్లలు ఉండేవారు. ఒకే రూమ్ ఉండేది, నో టీచర్ స్కూల్. అయితే నాకు తెలియక అక్కడికి వచ్చాను, కానీ పిల్లలు మాత్రం చాలా తక్కువ. అక్కడ పేరెంట్స్ని అడిగితే రకరకాల కారణాలు చెప్పారు. ఆ కారణాలన్నింటినీ క్రోడీకరించుకుని దానికి తగ్గట్టుగా నేను కృషి చేస్తే పిల్లలు కోడికలు ఆడేవారు, స్కూల్కి వచ్చేవారు కాదు. ఆ తర్వాత చేపలు పట్టుకునేవారు, రకరకాల ఆటలన్నీ ఆడుకునేవారు. దానికి నేను ఏం చేశానంటే వాళ్ళకిలాగే నేను పిల్లలు తీసుకొచ్చి కోడికలు ఆడుకోవాల్సి వచ్చింది. ఆ కోడికలు ఆటలు నాకు రాకపోతే పిల్లలే నాకు నేర్పించేవారు, వాళ్ళే నాకు గురువులుగా ఉండేవారు. అది వాళ్ళకి చాలా సరదాగా ఉండేది. అలాగే వాళ్ళ కోసం నేను చేపలు కూడా పట్టాను. ఎందు గురించి చెప్పి వాళ్ళని తీసుకునేది అంటే మాస్టర్ మన కోసం మనకులాగే పనిచేస్తున్నారు అలాగని చెప్పి ఒక ఇంట్రెస్ట్ వాళ్ళకి క్రియేట్ అయ్యి పిల్లలు రావడం జరిగింది. అలాగే క్రియ అనే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళతో నేను కలిసి పనిచేసినప్పుడు మా పాఠశాల 3 సార్లు క్రియా యాక్టివిటీ చేయించాను. అయితే పిల్లల్లో ఉండే యాక్టివిటీస్ అన్ని వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళకి ఏది కావాలో వాటిని వెలికి తీసినప్పుడు వాళ్ళు చాలా సరదాపడ్డారు. ఆ ఒక రూమ్ వల్ల 3 రూములు అవి. అలాగే నేను సింగిల్గా టీచర్గా వచ్చినప్పుడు ఇప్పుడు ఈరోజు 5 అవి అక్కడ. అలాగే మోడల్ స్కూల్ కూడా అక్కడ అయింది. అయితే మా పాఠశాలలో నేను చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా ఫోటో తీసి వీడియో తీసి వాటిని సీడీగా చేసి ఈ సిటీ కేబుల్ అక్కడ ఊళ్ళో